పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. న్యాయం చేయగలిగినప్పుడు పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు మనం అర్పించినట్టు అవుతుంది. దానికోసం మేము పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అయినప్పటికీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సమర్థవంతంగా ఇబ్బందులు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఓసారి ఇది మన చేతుల్లో లేదు. ప్రపంచం మొత్తం మీరు చూస్తే మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ సప్లై చైన్ అంతా కూడా డిస్టర్బ్ అయింది. దీనివల్ల వంట గ్యాస్ కానీ, అదే మరి మనం పండించే పంటలు కానీ, చేసే ఉత్పత్తులు కానీ అంతర్జాతీయ మార్కెట్లోకి అమ్మలేకపోతున్నాం. ఇలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో యుద్ధం తర్వాత కూడా దీని పరిణామాలు ఉంటాయి. అయితే నేను రాష్ట్రంలో ఉండే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఆయన బలిదానమే, ఆయన యొక్క ఆత్మార్పణే ఈరోజు మనమందరం కూడా తెలుగు మాట్లాడేవాళ్ళం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అదే సమయంలో మనలో కూడా ఒక ఆలోచన రావాలి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధం జరిగినప్పుడు, అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే నష్టపోతాం. అదే సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోతాం. మన చేతుల్లో ఉండే నిర్ణయాలన్నీ మనం తీసుకుందాం. మేము ప్రభుత్వం కూడా సమీక్షలు చేస్తాం. ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం. ఈరోజు అవన్నీ చేస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సమిష్టిగా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయి మనం పనిచేయగలిగితే రాబోయే రోజుల్లో దీనికి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనమందరం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి మహనీయులందరూ ఎన్నో త్యాగాలు చేశారు. దేనికోసం త్యాగాలు చేశారని మనం ఆలోచిస్తే జాతి కోసం త్యాగాలు చేశారు. మనమందరం ఆలోచించాల్సింది, అలాంటి త్యాగాలు నిరంతరం ముందుకు పోవాలంటే జాతి కూడా గుర్తుపెట్టుకొని ఏ సమయంలో ఏ విధంగా యాక్ట్ చేయాలనో ఆ విధంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. నాకెప్పుడు గుర్తుంటుంది, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం మనకు వచ్చింది. మొన్నటి వరకు ఒకసారి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు తెలుగు వారికి గుర్తింపు లేదు. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, మనమందరం గట్టిగా పనిచేద్దాం. సమస్యలు వస్తాయి. అప్పుడప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండేవి ఉంటాయి, కొన్ని బయట యొక్క పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. బయట ప్రభావమే ఈరోజు యుద్ధం కానీ దీని పరిణామాలు. ఇలాంటివి వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అందుకే నేను పిలిపిస్తున్నా. నా ఆలోచన ఒకటే, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి, అదే మరిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, వికసిత్ భారత్ 2047. భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది ప్రధానమంత్రి యొక్క ఆలోచన. మా ఆలోచన భారతదేశాన్ని మొదటిగా స్థానంలో నిలబెడుతూనే తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ గా ఉండాలనేది మా ఆకాంక్ష.
అప్పుడే మనం పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆయన యొక్క వారసత్వానికి సార్థకత వస్తుంది. దీనికి మీరందరూ కూడా కృషి చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి ఒక హిస్టారికల్ సంఘటనలో మనం అందరం భాగస్వాములు కావడం ఇది ఒక చరిత్ర. ఆయన చనిపోయినప్పుడు నేను 2 సంవత్సరాలు ఉన్నా, అప్పుడే పుట్టా. పవన్ కళ్యాణ్ గారు అప్పటికి పుట్టుండరు, కానీ చాలామంది వేదిక పైన పుట్టుండరు. కానీ ఈరోజు